కృప సత్యము కలుసుకున్నది కదండి. కృప అంటే యేసు ప్రభు, సమాధానం ఒకదాన్ని పెట్టుకున్నది. నీతి అంటే పాత నిబంధన యెహోవా, సమాధానం అంటే కొత్త నిబంధన యేసు. యెహోవా యేసు ముందు పెట్టుకుంటే ఒకటే పేరు కదా అండి. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, సత్యము ఆకాశం నుండి చూశాను, నీతి భూమికి వెళ్ళి పైకి చూశాను. భూమికి వెళ్ళి సత్యం చూశాను, నీతి ఆకాశానికి వెళ్ళి భూమి చూశాను. హల్లెలూయా. ఆకాశంలో సత్యం నీతి కదండి. నీతి అంటే యెహోవా, భూమి మీద యేసు కదండి. కాబట్టి యేసు భూమి మీద పైకి వెళ్ళి యెహోవా చూస్తున్నాను అంటే ఇద్దరు ఒకటే. హియర్ ద లార్డ్ షల్ గివ్ దట్ విచ్ ఇస్ గుడ్. కాబట్టి దేవుడు మీకు మంచిది ఇస్తాడు. ఏమి ఇస్తాడు? మంచిది, మేలు కలుగజేస్తాడు. అండ్ అవర్ ల్యాండ్ షల్ ఈల్డ్ ఇంక్రీస్. అభివృద్ధిలోకి వస్తారు. దేనికి వస్తారు? అభివృద్ధి కదండి. అందరూ అభివృద్ధి పొందాలా? అప్పుల పాలై తిప్పలు పడాలా? అభివృద్ధి పొందాలి కదండి. వాటికి పనులని దేవుడు దీవిస్తాడు. మరి ఈ స్థలంలో కృపా సత్యం కలుసుకుంది, నీతి సమాధానం ముగిపెట్టుకుంది. ఆకాశాన్ని మరి నీతి చూసినప్పుడు ఈ స్థలం వెళ్ళి సత్యాన్ని పైకి చూస్తుంది. కాబట్టి ఆకాశం వెళ్ళి ఈ స్థలంలో ఏసేనామం మహిమపరచబడుతుంది. సరేనా? దేవుడి మాట దీవించుకుంటా ప్రే చేస్తారని మీరు ఇద్దరు తర్వాత అందరు చేస్తారు. మీకు వందనాలు, మీరు ముట్టి దీవించి ఆరోగ్యం ఇచ్చి ప్రసన్నం కూడా ఇవ్వాలా, పాటలు పాడాలా, సేవ చేయాలా, నగాలు ప్రాబ్లం కొట్టివేని ఇలా బాబు చదువుకొని పైకి రావాలా, మంచి జాబ్ సరి కావాలా, సంపాదన పైకి రావాలా, చర్చ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలా, సాయం చేయవలసిన అవసరం ఉంది. प्रवेश संपूर्ण अपवाद विनाश तंड्रीनी कार्य రండి ప్రార్థన చేస్తా. ఎవరెవరు ప్రార్థన